శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 36వ శ్లోకం. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదులు భక్తులకి చక్కటి సందేశం ఇచ్చారండి. ఎంత మంచి భావనాపూర్వక సందేశం ఇచ్చారంటే అది శంకర భగవత్పాదులు తప్ప ఇంకెవ్వరూ ఇటువంటి సందేశాలు, ఇటువంటి భావన వ్యక్తీకరించలేరండి నిజంగా చూసినట్లయితే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం శివానంద లహరిలో భక్తి అంతా ఎలా సాగుతూ ఉంటుంది. మనస్సుని తీసుకెళ్ళి శివచరణాల దగ్గరైనా పెట్టాలి, లేదా శివచరణాలను తీసుకొచ్చి నీ మనస్సులోనే పెట్టుకో. ఇదే మొత్తం అంతా సాగుతోంది కదండి. ఈ శ్లోకంలో శివచరణాలని తన మనస్సు అనేటువంటి కలశంలో పెట్టేసుకుంటున్నాడండి. ఈ కలశం ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాధారణంగా మనం ఇళ్లలో ఏదో పురుడు మైల ఇటువంటి అశౌచాలు ఏమైనా వచ్చినట్లయితే దానికి పుణ్యాహవాచనం అనేటువంటి ఒక ప్రక్రియ బ్రాహ్మణ్ణి పిలిపించి చేయించుకుంటూ ఉంటాం. తర్వాత ఆ కలశంలో నీళ్లు అది తీసుకుని ప్రోక్షించుకుని పరిసరాల మీద కూడా ప్రోక్షించి అంతా కూడా శుభ్రం చేసుకుంటాం. అలాగే ఇప్పుడు మన శరీరం అనేటువంటి గృహం కూడా దుష్ట కృత్యాలతోటి దుష్ట ఆలోచనలతోటి కూడా అపరిశుద్ధం అయిపోయింది. భగవంతుడు మనం పుట్టినప్పుడు మనకి మంచి శరీరం ఇచ్చాడు, మంచి మనస్సు అది ఇచ్చాడు, నిష్కల్మషమైనటువంటి మనస్సు ఇచ్చాడు. కానీ ఈ జీవితం సాగిస్తూ సాగిస్తూ మనం ఏం చేసాం? ఎన్నెన్నో దుష్ట ఆలోచనలతోటి మనస్సు నింపేసేసాం. ఈ శరీరం కూడా అలాగే అపరిశుభ్రం అయిపోయింది. అందుకని ఈ శరీరం అనేటువంటి గృహం మందా, ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఇల్లు. మన ఇంట్లో అద్దెకున్నాం, భగవంతుడు ఇచ్చిన ఇంట్లో అద్దెకున్నాం మనం. అందుకని ఆ ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాల్సిన పూచి మనకు ఉంది కదండి. ఆ శుభ్రం చేసుకున్నట్ట ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఈ శరీరం, తన శరీరం అనేటువంటి గృహాన్ని శుద్ధి చేసుకుని మనస్సు అనేటువంటి ఒక కుంభం, మన కుంభం ఉంటన్నమాట. ఆ కుంభం అంటే అదే కలశంగా పెట్టుకుని ఆ కలశానికి లో నీళ్లు అది నింపి దాంతో పుణ్యాహవాచనం చేసుకుంటున్నట్ట. ఆ పుణ్యాహవాచనం ఎలా చేసుకుంటున్నాడో ఈ శ్లోకంలో మనకు తెలియచేస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఒకసారి మనం చూద్దాం. హే సాంబ, భక్త నిజ శరీర ఆగార శుద్ధిం. భక్తుడైనటువంటి నేను, ఓ సాంబశివ, నా యొక్క శరీరం అనేటువంటి గృహాన్ని పరిశుద్ధం చేయదలిచి, అంటే దోషరహితంగా చేయదలిచి, వహన్ సంపాదించుకున్నవాడనై, అంటే శుద్ధమైనటువంటి శరీరాన్ని పొందినవాడినై, శుద్ధమైన శరీరం అనే గృహాన్ని పొందినవాడినై, రుచిరం కళ్యాణం ఆపాదయన్, మనస్సుకి ఇంపైనటువంటి మంగళప్రదమైనటువంటి విషయాలతో ఆ నింపడానికి, ఆ విషయాలను సంపాదించుకోవడానికి ఏం చేశాను? మనఃకుంభ, మనస్సు అనేటువంటి ఈ కలశానికి, నా శరీరంలో ఉండే మనస్సు ఉంది కదా విచ్చావు, ఆ కలశానికి మనస్సు కుంభం, మనఃకుంభే అని చెప్పారు దీనివల్ల. దానికి చుట్టూ ఏం చేసాము? భక్తి గుణావృతే, భక్తి అనేటువంటి నూలుపోగుతోటి దాన్ని చుట్టబెట్టాం. మామూలుగా కలశం కూడా ఇళ్లలో ఏం చేస్తామండి? దాని చుట్టూ నూలు పోగుతో, దారం పోగుతో అంతా చుట్టబెడతారు కదా బ్రాహ్మణులు, మనందరికీ తెలుసు కదా. అలాగే ఈయన ఏం చేస్తున్నాడు అనమాట? భక్తి గుణము అంటే ఇక్కడ తాడు అని అర్థం అనమాట. భక్తి గుణము అనేటువంటి అంటే నూలు పోగుతో మొత్తం అంతా మనస్సు అనేటువంటి కలశానికి చుట్టబెట్టేటండి ఈయన. మృతాపూర్ణే, దానిలో నీళ్లు వేస్తాం కదండి కలశంలో. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనస్సు అనే కలశంలో సంతోషం అనేటువంటి ఉదకంతో నింపేసేటండి. అంటే ఆ శివుని స్మరణలో ఉండి ఆ సంతోషం, ఆనందం అనేటువంటి దాన్ని అక్కడ నింపేసేట దానిలో. అప్పుడేమైంది? అది ప్రసన్నత పొందింది, అదే ప్రసన్నే, స్వచ్ఛమైనది అయిందనమాట. అటువంటి మన కుంభానికి, అంటే మనస్సు అనేటువంటి ఆ కలశం, దానికి ఏం చేసేటిన తవ అంఘ్రి పల్లవయుగం, నీ యొక్క పాదములు అనేటువంటి పల్లవం. అంటే మనం కలశంలో ఏం చేస్తామండి? మామిడి మండలు పెడతాం కదండి, పచ్చడి ఆకుపచ్చడి మామిడి మండలు పెడతాం కదా.
ఇక్కడ మరి ఈయన ఎక్కడ తెచ్చుకుంటాడు? శివుడి చరణాలు అనేటువంటి పల్లవాల్ని అంటే చిగురాకుల్ని తీసుకొచ్చి దానిలో పెట్టేటండి. ఎందుకంటే ఆ కలసంలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళలో ఈ పల్లవాళ్ళని కూడా పెట్టి ఏం చేసినట్టు మరి దాని కొబ్బరికాయ ఉండాలి కదా, మరి మామూలుగా అయితే కొబ్బరికాయ పెడతాం, ఇక్కడ ఏం పెట్టాడు కదా, సంబిత్ ఫలం అన్నారు. జ్ఞానం అనేటువంటి కొబ్బరి బండాలు పెట్టాడు. సంబిత్ అంటే ఏంటన్నమాట, వస్తు స్పర్శ లేనటువంటి శుద్ధ నిర్విషయ నిర్వికార జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని సంబిత్ అంటారన్నమాట. దాన్ని అంటే జ్ఞానం అనేటువంటి శుద్ధ జ్ఞానం అనేటువంటి కొబ్బరి బొండాన్నేమోను శివ పల్లవాల మీద పెట్టేటాడు ఈయన. సంస్థాప్య ఉంచి, మరి మంత్రాలు కూడా చదవాలి కదా. మరి దాని తర్వాత సత్వం మంత్రం ఉదీరయన్, సత్వగుణ ప్రధానమైనటువంటి తారక మంత్రం అంటే పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించుతూ పుణ్యాహం ప్రకటీకరోమి, పుణ్యాహవాచనమును చేసి నేను నా శరీరాన్ని నా మనస్సుని కూడా ప్రకాశింపజేసి శుద్ధిపరచుకుంటాను అని భక్తుడు చెప్పారండి. ఎంత చక్కటి భావన అండి నిజంగాను. మనం పుణ్యాహవచనం ఇళ్లలో చేయడం కాదు, ఇక్కడ భావనాపూర్వకంగా మన శరీరం అనేటువంటి గృహాన్ని శుద్ధి చేసుకొని మనస్సు అనేటువంటి కలశంతో పుణ్యాహవచనం చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ దీనిలో మనకి శ్రీ శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి శరీరం ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు. దాన్ని మనం ఎప్పుడు అలాగే ఎట్టబెట్టుకోవాలి. అందుకని అటువంటి శుద్ధి ఉండేటువంటి ఆ శుద్ధి అంటే నిజ శరీరాగార శుద్ధి అని చెప్పారు ఈ శ్లోకంలో అనమాట. ఆగారం అంటే నివాసం అనమాట, గృహం అనమాట. దానిలో ఈ విధంగా మనస్సు అనేటువంటి కుంభాన్ని తీసుకొచ్చారు, అంటే కలశాన్ని తీసుకొచ్చారు. ఆ కలశం మీద భక్తి అనేటువంటి నూలు పోగుతోట చుట్టారు. దానిలో శివానందం అనేటువంటి దాన్ని నీళ్లతోటి నింపేసేసారు. ఆ మనస్సు అనేటువంటి దాన్ని నింపేసేసి శివచరణాలు అనేటువంటి మామిడి మండల పల్లవాలు చిగురుటాకులు తీసుకొచ్చి దానిలో వేశారు, అలంకారం చేశారు. శివ జ్ఞానం అనేటువంటి ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టారు. తర్వాత ఏం చేశారు, మరి మంత్రాలు చేయాలి కదండి. ఆ మంత్రాలు ఏంటంటే సత్వగుణ ప్రధానమైనటువంటి మంత్రాలు అన్నారు. ఎందుకంటే మంత్రాల్లో రాజసిక తామసిక మంత్రాలు కూడా ఉంటాయి. అటువంటివి కాకుండా సత్వగుణ ప్రధానమైనటువంటి మంత్రాలు అంటే ఏంటి, సాధారణంగా మనం అత్యంత సులువుగా చేసుకునే తారక మంత్రం ఒకటి ఉంటుంది. శివ పరంగా చూసినట్లయితే మనం పంచాక్షరి మంత్రం అని చెప్పవచ్చు అనమాట. మనకు సాత్విక భక్తి ఏంటన్నమాట, ధర్మ జ్ఞాన భక్తి ఈ మూడిలతో కూడినటువంటిదే సాత్విక భక్తి అంటారన్నమాట. అటువంటి సాత్విక భక్తి ఉండాలి. అంతేగాని రాజస తామసిక మంత్రాలు అనేటువంటివి కానీ అటువంటి లక్షణాలు కూడా ఉండడానికి వల్ల కాదు అనేటువంటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని అటువంటి శివానంద అమృతం, శివచరణద్వయం అనేటువంటి పల్లవులు చిగురుటాకులు, శివజ్ఞాన ఫలం, మనస్సు అనేటువంటి కలశం, భక్తి అయినటువంటి దారం ఇవన్నీ చుట్టబెట్టి ఆ విధంగా దానిలో మనం పుణ్యాహవాచనం చేసుకుంటే ఆ నిండైన మనసులో శివజ్ఞానం శివానందం ఉండే ఆ మనస్సుతో శుభ్రమైనటువంటి శరీరంతో మనం ఉంటే దానిలో ఇంకా మన శరీరము మన మనస్సు శివమయం కాకుండా ఏముంటుందండి, పూర్తిగా శివానందవంతమానంగా ఉంది కదండి. శివస్మరణతో ఆ విధంగా నిత్యం ఉంటూ ఆ శివ చరణాలు మన మనసులో పెట్టుకుంటే ఇంకా మనం అసలు దుష్టాలోచనలు ఎలా వస్తాయి, ఎప్పుడు కూడా సాత్వికమైన ఆలోచనలు సాత్వికమైనటువంటి స్తోత్రాలతోటే ఉంటూ మనస్సును హాయిగా ఆనందంగా ఉంచుకోవాలని భక్తుడికి చక్కటి సందేశం ఇచ్చారు శంకర భగవత్పాదులు. వారికి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేస్తూ శంకర సాక్షాత్ నమశివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.